ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందట. అది ఎవరో కావాలని చేసిందట. మరి జీపీఎస్ సిగ్నల్స్‌ను వీళ్ళు తప్పుదోవ పట్టించేలా వేరే సిగ్నల్స్ పంపించారట. దానికి సంబంధించి ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చింది. నిజంగా ఇది ఒక చాలా పెద్ద ప్రమాదం అనుకోవాలి. ఎవరో కావాలని చేసింది. అంటే విమానాలను ఆ సిగ్నల్స్‌ను జామ్ చేసి వాటి అంటే పైలట్లను గందరగోళానికి గురి చేయడం ద్వారా మరి విమానాలను కూలిపోయేలా చేయడం కావచ్చు, దారి తప్పేలా చేయడం కావచ్చు, ఇటువంటివి చేసిరట. దానికి సంబంధించి మరి దాదాపు 7 విమానాలు దీనికి గురైనాయంట. 7 విమానాలు దారి కూడా మళ్ళించిందంట. మరి డీజీసీఏ దీనికి మీద విచారణ కూడా జరుపుతుందట. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపు ఒక 7 విమానాలు దారి తప్పేలా చేసిరట. మరి గత 7 రోజులుగా ఈ పరిస్థితి ఉందంట. మరి ఇవాళ కాదు, దాదాపు 7 రోజుల నుంచి ఇటువంటివి అయితే జరుగుతున్నాయంట. మరి దీని మీద ఇప్పటివరకు అయితే న్యూస్ బయటికి రాలేదు, కానీ ఈరోజు బయటకు వచ్చింది. ఇక మంగళవారం రోజు ఇది ఫస్ట్ ఒక రోజు వచ్చిందంట. తర్వాత ఈ మంగళవారం రాత్రి ఒక్కరోజే 5 ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానం నావిగేషన్ సమస్యల కారణంగా జైపూర్కు మళ్ళించారట. మరి వీఐపీ విమానాల కదలికలతో ఈ పరిస్థితి ఇంకా చాలా సీరియస్ అయిందంట. మరి అసలు ఏంటి జీపీఎస్ స్పూపింగ్ అంటే ఏంటి, అసలు ఈ జీపీఎస్ స్పూపింగ్ ఎవరు చేస్తారనేది చూస్తే, ఇక జీపీఎస్ నార్మల్గా ఇప్పుడు జీపీఎస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాం, మనం ఎక్కడ పోతున్నాం అనేది మొత్తం ఇప్పుడు జీపీఎస్ ద్వారానే నడుస్తూ ఉంటుంది. అసలు నిజానికి ఈ జీపీఎస్ అమెరికా సంస్థది. నిజానికి మన దేశానికి సంబంధించి ఇస్రో సొంతంగా నావిక్ అనేటువంటి ఒక నావిగేషన్ సిస్టమ్ డెవలప్ చేసింది. కాకపోతే అది ఇంకా పూర్తి స్థాయిలో అందరూ వాడట్లేదు. కానీ జీపీఎస్ను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు అవే వినియోగిస్తూ ఉంటే, నిజానికి చైనాలో వాళ్ళ సొంత నావిగేషన్ సిస్టమ్ ఉంది, రష్యా మరి వాళ్ళ నావిగేషన్ సిస్టమ్ వాడుతుంది. నిజానికి మనం కూడా ఇస్రో డెవలప్ చేసినటువంటి నావిగేషన్ సిస్టమ్ వాడితే ఈ ప్రాబ్లం కాదు. కాకపోతే ఇంకా ఇప్పటికీ చాలా అంటే ఈ నావిగేషన్ సిస్టమ్ వాడాలంటే దానికి సంబంధించి ఆ పరికరాలు అవన్నీ కూడా చేంజ్ చేయాలి. విమానాలు అన్నీ కూడా బోయింగ్ అంటాము, అది అంటాం, ఇది అంటాము, అన్నీ అమెరికాలో రెడీ అయ్యి వస్తాయి. కాబట్టి వాళ్ళకు మరి అమెరికాకు చెందినటువంటి ఆ నావిగేషన్ సిస్టమ్నే వాడతారు, ఆ జీపీఎస్నే వాడుతూ ఉంటారు. మరి జీపీఎస్ అసలు నిజంగా అప్పట్లో కార్గిల్ యుద్ధం సమయంలో ఈ జీపీఎస్ను ఇవ్వనికి అసలు ఆ జీపీఎస్కు మీద ఆంక్షలు కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అప్పట్లో మనకు అమెరికా. అందుకే తర్వాత నావిగేషన్ సిస్టమ్ను డెవలప్ చేసారు. అయితే మన దేశంలో తయారైనటువంటివి మన యుద్ధ విమానాల్లో కావచ్చు, అక్కడ ఈ నావిక్ను వాడి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఈ సాధారణ పౌర విమానాలకు ఇంకా జీపీఎస్ఏ వాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జీపీఎస్ను స్పూఫింగ్ చేసిరంట. అసలు తప్పుడు లొకేషన్, టైం చూపించడం ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియనే జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటారంట. అసలైన శాటిలైట్ సిగ్నల్స్ను అడ్డుకొని రాంగ్ సిగ్నల్స్ను వీళ్ళు పంపడం ద్వారా ఈ జీపీఎస్ రిసీవర్స్ను వీళ్ళు తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తారట. ఇప్పుడు దీంతో అసలు ఈ పైలట్లు మొత్తం నడిచేదంతా జీపీఎస్తోని. కాబట్టి అసలు నిజంగా మనం ఎక్కడున్నాం ఏంటి అనే విషయంలో గందరగోళానికి గురై మరి వీళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ల్యాండింగ్ సమయంలో ఇటువంటివి చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయంట. నిజానికి జీపీఎస్ స్పూఫింగ్ అనేది యుద్ధరంగంలో సాధారణమే. కాకపోతే ఈ పౌర విమానయాన రంగానికి ఇది భయంకరమైనటువంటి ముప్పుగా మారేటువంటి అవకాశం ఉందని చాలా రోజుల నుంచి అయితే భయపడుతున్నారట. ఈ భయపడ్డట్టే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ జీపీఎస్ స్పూఫింగ్ చేసిరంట. మరి జీపీఎస్ స్పూఫింగ్ ఎందుకు చేసిరు ఏంటి అనే దాని మీద ఆల్రెడీ డీజీసీఏ విచారణ అయితే జరుపుతుందట. మరి ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య, సున్నితమైనటువంటి సమస్య. దీని గురించి మాకు అన్ని డీటెయిల్స్ తెలుసు, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. కాకుంటే భద్రతా కారణాల రీత్యా మేము ఇవన్నీ బయటికి చెప్పలేమని అధికారులు అయితే చెప్తున్నారట. నిజంగా ఇదైతే చాలా సున్నితమైనటువంటి ఇష్యూ. ఎందుకంటే మనం ఎయిర్ ఇండియా విమానం మననే కూలిపోయింది. అది ఎంత ప్రమాదకరంగా అయిందో మనం ఇంకా కళ్ళ ముందే ఉంది. దాని గురించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ రిపోర్ట్ కూడా బయటికి రాలే. మరి దానికి కూడా ఇదేమైనా జీపీఎఫ్ స్పూఫింగ్ కారణమా, ఇంకేమైనా చేసిరా అనేది ఇవన్నీ కూడా బయటికి అయితే రావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి ఢిల్లీలో, దేశ రాజధానిలోనే ఇటువంటి సమస్య ఎదురైందంటే అది మరి మామూలు విషయం కాదు. మరి నిజానికి ఢిల్లీ కూడా మనకు పాకిస్తాన్ బార్డరు అంటే కొంచెం దగ్గరనే, మరి ఎక్కువ దూరం కూడా ఏముండదు కదా. కొంచెం మరి ఇక్కడ చైనా, అటు పాకిస్తాను, మనకు ఢిల్లీ అనేది మధ్యలో ఉంటుంది. కొంచెం ఇప్పుడు హైదరాబాదో ఇక్కడ ముంబయో వీటికి చూస్తే అది ఢిల్లీ అనేది కొంచెం బార్డర్స్కు కొంచెం దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అంత దూరంకి వెళ్ళి వీళ్ళు ఏమైనా చేసిర్రా, మరి మన శత్రు దేశాలు ఏమైనా చేసినాయా? మరి శత్రు దేశాలు అంటే సరే, మరి పాకిస్తాన్ అయితే ఎప్పుడు నమ్మే పరిస్థితి ఉండదు. మరి అటువంటివి అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మన దేశంలో కొంతమంది ఉండి దేశద్రోహానికి పాల్పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా చేసిరా, మరి ఏం చేసిరు అనేది మరి వీళ్ళైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారట. మరి దీనికి సంబంధించి
చాలా వివరాలు తెలుసు, కాకుంటే దేశ భద్రత దృష్ట్యా ఇప్పుడే మేము బయట పెట్టాం, విచారణ కొనసాగుతుందని అయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఏదేమైనప్పటికీ ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది, కాకుంటే ఇటువంటి మళ్ళీ కాకుండా మరి ఈ డీజీసీఏ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.